కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నక్కల గురించిన విషయాలు తెలుసుకోవటానికి సాయం చేశారు. ఎంతోమంది జీవితాలు గాఢాంధకారంతో కప్పబడిపోయాయి. ఎందరో జీవితాలు సాధనుడి వేసే అగ్నితో కాల్చబడిపోయాయి. నక్కల పాలైపోతూ ఉన్నారు, నక్కలుగా మారిపోతూ ఉన్నారు. మిమ్మల్ని వదిలిపెట్టి ప్రభా, మీరిచ్చిన ఒక శ్రేష్టమైన స్థలాన్ని ప్రభా విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కనికరించండి. మీ అద్భుతమైనటువంటి ప్రేమలో మీ బిడ్డలు ఆయన భద్రపరచబడి ఉన్నారనే సత్యాన్ని ఎరిగి జీవించుటకు కృప దయచేయండి. శాశ్వతమైన మీ ప్రేమ తండ్రి అందరూ అనుభవించుటకు సాయం చేయండి. ప్రేమను పంచుటకు సాయం చేయండి. క్షమించుటకు నేర్పించండి. తగ్గింపు కలిగి ఉండటానికి, లోబడి ఉండటానికి, వినయ విధేయతలు కలిగి ఉండుటకు, క్రీస్తును పోలి జీవించున్నట్లుగా ప్రతి వారి జీవితాన్ని మీరే అమర్చండి, మీరే కుదర్చండి, బలపరచండి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 6వ తారీఖు 2026 శుక్రవారం. ప్రియులారా, నక్కల గురించే మాట్లాడుతూ ఉన్నాను. దేవుని పిల్లలు, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. టోబియో యెరూషలేము పట్టణాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు అతడు వాడిన పదం, వీరు కట్టిన ఈ రాతి కట్టడం మీద ఒక నక్క ఎగిరితే అది కూలిపోతుందని చెప్పాడు. ప్రభు పిల్లలైన మనము ఆలోచించాల్సింది, మనము నక్కలాగా బ్రతకకూడదు. నక్క రాతి గోడనైనా పడగొట్టగలదు. నక్క గోధుమ పంటని పాడు చేయగలదు. నక్క జీవితంలో ఎన్నో కార్యాలు, నష్టాలు మనం వింటూ వచ్చాం. భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 63:7 నుండి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు అని చెప్పాడు. ప్రియులరా, నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారని. ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనం ఆయన రెక్కల కింద ఉంటూ, ఆయన అంటుకొని, ఆయన వెంబడించే ఆ బిడ్డల్ని, తన కుడి చేతితో నడిపిస్తున్న బిడ్డల మీద ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారు నక్కల పాలవుతారని వాక్యంలో చెప్పబడి ఉంది. అంటే వారు కాల్చబడతారు. వారు సమాధులకు అంకితం, అంటే చచ్చిన వారితో సమానమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. దయచేసి ఇంకొక వాక్యాన్ని కూడా చెప్తాను, నన్ను గమనించాలి. పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అని చెప్పాడు. ప్రియులారా, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోట అంటే సంఘం. ప్రియులారా, పూత తర్వాత కాపు, ఇవి ఆలోచించాలి. సంఘాలు ఈ రోజున పూతకొచ్చాయి, పూత పట్టిన రోజులు. సొలొమోను దినములలోనే ద్రాక్ష తోటలు పూతకొచ్చాయని చెప్పాడు. ఇప్పుడు మనము కాపు కాసే దినాల్లో ఉన్నాం. పూత దశ అయిపోయాది, కాపు దశ. నువ్వు ద్రాక్ష తోటలో పూతగా ఉన్నావా, కాపు కాసావా అనేది ఆలోచించాలి. అయితే ఆ ద్రాక్ష తోటలను పూత పట్టి ఉంటే
వాటిని చెరిపే నక్కలున్నాయి, గుంట నక్కలున్నాయి, వాటిని సహాయం చేసి పట్టుకోనండి అని చెప్పాడు. ప్రభువు కొరకు ఎంతో మంచిగా జీవిస్తూ ప్రియులారా బ్రతుకుతున్న బిడ్డల్ని పాడు చేసే నక్కలు, గుంట నక్కలు ఉన్నాయి. ఈ రోజున ద్రాక్ష తోట అంటే సంఘము అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు సంఘంలో నీవు ద్రాక్ష తోటలాగా ఎదిగి పందిరి మీద ప్రాకాలి, నీలో పూత పోయాలి, నువ్వు కాపు కాయాలి. ప్రభువుకి అది చాలా ఇష్టమైన కార్యం. ఈరోజున నక్కలు ద్రాక్ష తోటలో పూతని రాల్పివేయటానికి ఎగురుతూ ఉన్నాయి. ప్రియులారా, వాటిని పట్టుకోనండి, వాటిని సహాయం చేసి పట్టుకోనండి. అవి ద్రాక్ష తోటల్ని చెడిపేస్తాయి. పూత రాలిపోతే కాపు లేదు కదా. ఈరోజు పూత అంటే దాని అర్థం నీవు ద్రాక్ష చెట్టు అయితే నీకు పోయవలసిన పూత ఒకటి, నీవు ప్రార్థించేవాడుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించేవాడుగా ఉండాలి, పవిత్రతని కాపాడుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఇవన్నీ కూడా పూతలు. ఇవి చాలామందిలో లేవు. ఈ పూతను చెడిపివేసే నక్కలున్నాయి, గుంట నక్కలున్నాయి. వాటిని సహాయం చేసి పట్టుకోవాలి. సంఘంలో ఎవరైనా, ఏ వ్యక్తి అయినా పూత పూసినప్పుడు, ఏ సహోదరి పూత పూసినప్పుడు మంచి ప్రార్థనా పరురాలు, వాక్యానుసారంగా జీవించే బిడ్డలు, దేవునికి యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలు, పరిశుద్ధతను కాపాడుకుంటున్న బిడ్డలు, ప్రభు ప్రేమ కలిగిన బిడ్డలు, క్షమించే గుణం కలిగిన బిడ్డలు, ఒక విశ్వాసి అనే ద్రాక్ష చెట్టుకి పూసిన పూతలు ఇవన్నీ కూడాను. ఈ పూత రాలిపోకుండా చూసుకోవాలి. నక్కల పని పూత రాలిపివేసే పని. ఒక నక్క నీ మీద ఎగిరితే ద్రాక్ష చెట్టు పైన నీలో ఉన్న పూత రాలిపోతుంది. ఇప్పుడు నీకు ముందున్న ప్రార్థన లేదు, ముందున్న లోబడేతనం లేదు, ముందున్న విధేయత లేదు, ముందున్న తగ్గింపు లేదు, ప్రేమ లేదు, క్షమాగుణం లేదు. రాలిపోయాయి. రాలిపోయిన తరువాత ద్రాక్ష చెట్టు దేనికి పనికి వస్తుంది? అది పనికి రాదు, అది కొట్టివేయబట్టడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, సంఘం అనేది ద్రాక్ష తోట, అందులో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక ద్రాక్ష చెట్టు. నీలో పూత ఉందా, లేక నక్క వచ్చి ఆ పూతను చెరిపివేశాదా, ఆ పూతను రాలిపివేశాదా? కాపులేని చెట్టుగా నిలబడిపోయావా? ప్రభుల వారు నిన్ను చూసి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు, బాబు మీరు ఏ సంఘానికి వెళ్తారు అంటే, కొత్తగా వచ్చాడు మా సంఘానికి. ఏ ఏ ఏ సంఘానికి వెళ్తారంటే చెప్పారు, ఫలానా సంఘమని. మరి ఇక్కడికి వచ్చావేంది అంటే, నాకు అక్కడ నచ్చలేదండి అనని. ఏం నచ్చలేదని ఆయన చెప్పిన మాట, అక్కడ ఆ పాస్టర్ గారు నచ్చలేదు, ఆ పాస్టర్ అమ్మగారు వారి పిల్లలు మాకు నచ్చలేదండి, వాళ్ళు ఇతరులకు బోధిస్తారు కానీ అది వారు పాటించరు అని చెప్పాడు. అందుకని వచ్చేసాను అని చెప్పాడు. ఇక్కడ కూడా నచ్చనివి చాలా ఉన్నాయి తమ్ముడా, నాలో కూడా చెడు చాలా ఉంది, నా భార్యలో కూడా, మా పిల్లల్లో కూడా. అప్పుడు నీవు కూడా ఇక్కడ నిలబడలేవు. అది కాదు కావాల్సింది. ఒకవేళ నువ్వు చేయాల్సిన పని ఆ రీతిగా ఉంటే సహాయం చేసి నక్కలను, పూత రాల్పివేసేటటువంటి గుంట నక్కల్ని సహాయం చేసి పట్టుకోమన్నాడు. దాని అర్థము, ఒకవేళ మీ పాస్టర్ గారు గుంట నక్కైతే ప్రార్థించండి, ఇద్దరు కలిసి ప్రార్థించండి, ముగ్గురు కలిసి ప్రార్థించండి, సహాయం చేసి ఆ నక్కను పట్టుకోనండి. నలుగురు కలిసి ప్రార్థించండి, సహాయం చేసి
నక్కను పట్టుకోనండి. 10 మంది ప్రార్థించండి పట్టుదలగా. అతనిలో ఉన్న చెడు పూర్తిగా పోయేటట్టు, అతడు తిరిగి పూత పూసేటట్టు ప్రార్థించండి. ఆ చెట్లకు చక్కటి బలాన్ని, ఆ చక్కటి పరిస్థితుల్లో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సహాయంతో వాటిని పట్టుకొని వారి నుండి ఆ గుంట నక్కల్ని తొలగించే ప్రయత్నం చేయండి. వారు కూడా పూత పూయాలి, అంతేకాని వారిని వదిలిపెట్టకూడదని చెప్పి అతన్ని తిరిగి వాళ్ళ సంఘానికి పంపాను. అతడు పోయాడో లేదో నాకు తెలియదు, కానీ ఇలాగ చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఆ రీతిగా ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఈ సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ పూత రాలిపోయిన ద్రాక్ష చెట్లే. ద్రాక్ష తోటలో మీరుంటారు, కానీ ఫలాలు ఏమీ కనిపించవు. ప్రభు పిల్లలు మీరు గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఓ స్థలంలో మనం నాటబడిన తరువాత అక్కడ స్థిరంగా ఉండాలి. భక్తుడు దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అయి ఉన్నాను, నేను ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని. మనం నాటబడిన చెట్టులాగా కాలానుగుణ్యంగా పూత పూసి కాపు కాసే వ్యక్తులుగా మన ముందుముగాక. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్.